వాళ్ళకు అహంకారం ఒకటే. ఏం మీ స్వామి ఎప్పుడు నదుల పానాలు పట్టుకొచ్చి మీ మాటలు ఉండడం ఉన్నావా నువ్వు? ఈ అక్షపోయేది నీ పనిది. నీ ఆలయ పరిధిలో శాస్త్రం కలిగిన వారు ఏ గోత్రాల్లో ఉన్నా, వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా, ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటైంది. రాజ్యాంగం ఏం చెప్తుంది? రాజ్యాంగం ఏం చెప్తుంది? నువ్వు చెప్ప రాజ్యాంగం ఏం చెప్తున్నావు? నువ్వు చెప్ప రాజ్యాంగం ఏం చెప్తున్నావు? కత్తివాడ చెప్పబడుతుందా? కత్తివాడ చెప్పబడుతుందా? అదే మాత్రం జాలి దయ లేనివాడిని ఎందుకు వచ్చాయంటే ఆ ముక్కంటి తీసిన పిలుపుకి వచ్చాయని. వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలేదు, ధర్మం కోసం ప్రాణం ఇవ్వడం కోసం వచ్చారు. ఆ తల్లి ఇంట్లో చెప్పొస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పొచ్చారు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నా పేరు మద్దిలేటి. శుక్రవారం రోజు హైదరాబాద్లో ఉన్నటువంటి చిరుకూరు బాలాజీ స్వామి టెంపుల్ ఆలయ పూజారి అయినటువంటి రంగరాజన్పై కొంతమంది ఉన్మాదులు, కొంతమంది రౌడీలు దాడి చేసి గాయపరచడంతో నిన్న ఆ సంఘటన వెలుగులోకి వచ్చింది. దాని తర్వాత రంగరాజన్ గారు అక్కడే ఉన్నటువంటి మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టడం, దాంట్లో ఒకడు రాఘవరెడ్డి అనేటటువంటి వాడిని అరెస్టు చేసి రిమాండ్కి తరలించడం అనేటటువంటిది ఈరోజు పేపర్లో వచ్చినటువంటి కథనం. నిజానికి కూడా ఇవాళ రామరాజ్య స్థాపన కోసం ఒక ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేయడం, వాడు మొత్తంగా కూడా ఉన్మాదాన్ని ప్రదర్శించడం, పోనీ ఏమైనా మర్యాదపూర్వకంగా డీల్ చేస్తూ ఉన్నాడంటే అది కూడా లేదు. కనీస జ్ఞానం లేకుండా ఒకటి రెండు సెక్షన్లను మొత్తంగా బట్టి దీని ద్వారా ఏమీ కాదు, ఇక రేపు రామరాజ్యం రాబోతున్నది, రామరాజ్యం లోపల నీ పాత్ర ఏందని చెప్పేసి ఉన్మాదంగా ప్రవర్తించేటటువంటి ఒక పద్ధతికి ఇవాళ ఒక ముఠ దిగింది. నిజానికి రామరాజ్యంలో ఆ వీడియోని కనుక మనం ఒకసారి సీరియస్గా పరిశీలించినట్లయితే, రంగరాజన్ గురించి కనుక మనం మొదటగా మాట్లాడుకుంటే, అంతకంటే ముందుగానే రంగరాజన్ గారు చాలా సనాతన ధర్మం పట్ల చాలా వీరాభిమాని, సనాతన ధర్మాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనేటటువంటి ఆలోచన చేసేటటువంటి వాళ్ళల్లో రంగరాజన్ కూడా ఒకరు. అట్లానే ఆ మధ్యలో డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు చాలా అంటే బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించినప్పుడు అవుట్ అండ్ రైట్గా దాన్ని మద్దతు ఇస్తూ ప్రచారం చేయడం లోపల కూడా రంగరాజన్ చాలా కీలక పాత్ర పోషించిండు. ఆ తర్వాత ముత్యాలమ్మ గుడి దగ్గర జరిగినటువంటి సంఘటనలో కూడా ఆయన చాలా తీవ్రంగా ఖండించిన విషయం కూడా చాలా మీడియాలలో కూడా వచ్చినది. అది ఆయన సనాతన ధర్మం పట్ల తనకున్నటువంటి భక్తిని, తనకున్నటువంటి ప్రేమ, అభిమానాన్ని రకరకాల పద్ధతుల లోపల చెప్తా ఉన్నాడు. తానేమి కొత్తగా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఏమి లేడు. కానీ రామరాజ్యం పేరుతో చేసినటువంటి ఈ ఉన్మాదపు దాడిని మనం ఎట్లా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే రంగరాజన్ గారు సనాతన ధర్మం పట్ల ఉన్నటువంటి విశ్వాసాలతో మనకు పని లేదు, కానీ ఎందుకంటే ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. కానీ మొత్తంగా రంగరాజన్పై జరిగినటువంటి దాడిని, లేకుంటే రంగరాజన్ గారు రేపు రామరాజ్యం స్థాపించే క్రమం లోపల రాజ్యాంగాన్ని ఎట్లా చూసినటువంటిది కూడా మనం చర్చలోకి తీసుకుంటే, తను చెప్పినటువంటి వీడియో నిజానికి ఆ రౌడీ బ్యాచ్ ఏదైతే 20 మంది వచ్చినారో వాడు ప్రసంగిస్తూ ఆ వీడియోలో మీరు చాలా చూసినట్లయితే వాడు ఏమంటున్నాడంటే, ఇంతమంది మొత్తం రామరాజ్య స్థాపన కోసం ఇంట్లో నుంచి బయలుదేరినాం, ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు మా బంధువులకంతా కూడా మళ్ళీ మేము ఇంటికి వస్తామో రామో, రామరాజ్య స్థాపన కోసం బయలుదేరుతూ ఉన్నాం కానీ చెప్పేసి చాలా గొప్పగా త్యాగానికి చేయడానికి సిద్ధపడ్డట్టుగా చెప్తూ, అంటే రంగరాజన్ గారిని కొడుతూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా వీడియోలో మనం చూసే ఉన్నాం. అదే వీడియోలో రంగరాజన్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, సనాతన ధర్మం పట్ల నాకు చిత్తశుద్ధి ఉన్నది, రామరాజ్యం పట్ల మరింత చిత్తశుద్ధి ఉన్నది, కానీ రామరాజ్యం అనేటువంటిది రాజ్యాంగ పరిధిలోకి నేను నిర్మాణం చేయదలుచుకున్నా, రాజ్యాంగ పరిధిలో నేను రామరాజ్యం తీసుకురావదలుచుకున్నా అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పినాడు రంగరాజన్ గారు. సరే, రంగరాజన్ గారికి రాజ్యాంగ పరిధి లోపల తన విశ్వాసాలను ప్రకటించుకునే హక్కు రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగం పరిధిలో తాము ఏ లక్ష్యం కోసం పనిచేస్తారో ఆ లక్ష్యం కోసం కూడా పనిచేయచ్చు. కానీ ఈ రామరాజ్యం పేరుతో వచ్చినట్టు ఈ ఉన్మాదపు గ్యాంగ్ ఉంచుడు, వీడేదో త్యాగాలు చేస్తున్నట్టు, ఇదేదో సమాజంలో ఎవడు త్యాగం చేయట్లేదు, ఇక మేమంతా తయారై వచ్చినాం, ఇంట్లో మా కుటుంబాలకు మా ప్రాణాలు ఉంటాయో లేదో చెప్పొచ్చినాం అన్నట్టు ఉన్నాడు కదా ఈ 20 మంది గ్యాంగ్. ఎవడైతే ఈ 20 మంది గ్యాంగ్ కేసు పెట్టగానే పరారైపోయారు.
మరి వీని త్యాగాలు అడిగిపోయినా అర్థం కాదు, మరి ఇంట్లో చెప్పి వచ్చిన మాట అడిగిపోయిందో అర్థం కాదు. ఈ రామరాజ్యం కోసం నిలబడ్డాడైతే మరి ధైర్యంగా రావాలి కదా ముందుకి. కానీ ఒక కేసుకే భయపడి ఈయన గూండా ముఠా ఏదైతే ఉందో ఈ రోజు 2 రోజులు అవుతుంది మొత్తంగా 7 దాదాపుగా మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులు దాదాపుగా బృందాలుగా విడిపోయి వాళ్ళందరినీ గాలిస్తూ ఉన్నది. మరి ఈ దొంగలంతా ఏడ దాబెట్టుకున్నారో అర్థం కాదు. ఉన్మాదం అంది ఇది, ఎంత ఏమి లేదు. వాళ్ళ మైండ్లో ఏం చెప్పాలని కూడా చెప్పుతారు అంతే. చట్టంతో పని లేదు, రాజ్యాంగంతో పని లేదు, సమాజంతో పని లేదు. ఇదంతా ఒక పిచ్చి గ్యాంగ్ అన్నట్టు. అక్కడక్కడ ఇటువంటి గ్యాంగులు తయారవుతూ ఉంటాయి. వీళ్ళకందరికి గైడ్ ఎట్లా వీళ్ళంతా తయారవుతూ ఉంటారంటే, ఈ మధ్యలో హోంశాఖ మంత్రి అయినటువంటి బండి సంజయ్ చాలా స్టేట్మెంట్ చూసి ఉన్నాం. రామరాజ్యం కోసం ప్రాణాలు ఆయన ఇస్తామని ఒకడు అంటాడు, రామరాజ్యం కోసం ప్రాణాలు తీస్తామని ఇంకోడు అంటాడు, రామరాజ్యం కోసం మేము ఏమైనా వదులుకుంటామని ఇంకోడు అంటాడు. ఎవడు వదులుకోడు, ఎవడు ప్రాణాలు తీయడు. కానీ అనవసరంగా సమాజం మీద పడి సమాజాన్ని మొత్తం డిస్టర్బ్ చేసేటటువంటి పనులకి ఇవన్నీ ఉపయోగపడతా ఉంటాయి. మళ్ళీ వాళ్ళ బండి సంజయ్ స్పందించాలి కదా. ఆలయ పూజారి పైన దాడి జరిగినప్పుడు నీవు రామరాజ్యం పేరుతో కొంతమంది గుండాలు దాడి చేస్తే మళ్ళీ నిజంగా సనాతన ధర్మ పరిరక్షకుడు అయినటువంటి బండి సంజయ్ గారు స్పందించాలా? అంతకంటే గొప్ప వ్యక్తి అంటే పవన్ కళ్యాణ్ స్పందించాలా? ఎక్కడ పోయినరు? దీక్షలు ఆలయంలో తిరుపతిలో ఏదో జరిగిందని చెప్పేసి మొత్తంగా దీక్ష చేసినటువంటి పవన్ కళ్యాణ్ అర్చకుని మీద దాడి చేస్తే స్పందించాడు. బండి సంజయ్ అసలే రెస్పాండ్ ఉండదు. మాట్లాడాలి కదా. అర్చకుని మీద దాడి జరిగినప్పుడు కూడా నువ్వు మాట్లాడకపోతే ఎట్లా? ఇదే అర్చకుని మీద ముస్లింలు కనుక దాడి చేసి ఉంటే ఈ పార్టీ రాష్ట్రం మొత్తం అంతా సనాతన ధర్మ పరిరక్షణం అని చెప్పుకుంటాడు. అందరూ వచ్చి వాళ్ళ టీవీల ముందు కెమెరాల ముందు కూర్చునేటోళ్ళు. అంటే ఒక హిందూ ఇంకో హిందూ మీద దాడి చేస్తే స్పందించారనమాట. ఎందుకంటే మనం హిందువులే కదా కొట్టుకునేది ఇక్కడ. వాడు హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో దాడి చేయని, రామరాజ్యం పేరుతో దాడి చేయని, ఈ ఉన్మాదం శక్తులనంతా కూడా వెనకేసుకొచ్చేటటువంటి పద్ధతులు మానుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రామరాజ్యాంగం వెలుగులో రామరాజ్యమైనా ఇంకే రాజ్యమైనా కుదరదు. అది అల్టిమేట్లీ రాజ్యాంగం పనిచేస్తూ ఉన్నది. రాజ్యాంగం పరిధిలో పనిచేయాల్సిందే తప్ప నేను వచ్చి రామరాజ్యం తీసుకొస్తాను, కొడతా తిడుతా ఇష్టం వచ్చినట్టు ఒక 20 మంది గూండాలను వేసుకొస్తా, గూండాలకు ఒక పేరు పెట్టుకుంటా అంటే రాజ్యాంగం అది కుదరదు. ఏమంటున్నా, ఇవాళ మీరు త్యాగాలు ఎక్కడ పోయినాయి అంటే ఇంట్లోకి వెళ్ళి ప్రాణాలైనా పోవచ్చు అని చెప్పొచ్చిండ్రు కదా. ఒక కేసుకే దెంకపోయారు మీరంతా. ఈ శాతగాని రాజకీయాలు ఎవడు చేయమని చెప్పిండు? అసలు ఎందుకు అమాయకులతో జీవితాలు చెడగడతారు? అసలు రామరాజ్యంలో కూడా నిజానికి వాడేమైనా సిన్సియర్గా పనిచేస్తున్నాడు, సిన్సియర్గా కృషి చేస్తున్నాడు అంటే అది సామరస్యపూర్వకంగా ఉండాలి, చర్చలో భాగంగా ఉండాలి, సైద్ధాంతికపరమైన అంశాల్లో భాగంగా ఉండాలి. కానీ ఒక్కను నోరు తెరిస్తే ఒక 4-5 అంశాలు పట్టిండు. ఆ పట్టిన అంశాలే తప్ప మిగతా నోట్లో నుంచి ఇంకో అంశం రాదు వానికి. వాడి వల్ల రామరాజ్య స్థాపన కోసం కృషి చేస్తూ ఉన్నాడు. ఇవాళ స్వయంగా ఆలయ పూజారి మీద దాడి చేయడం ఏంది, వాని కోసం డబ్బులు ఇవ్వమని చెప్పడం ఏంది, సైన్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పడం ఏంది, ఆలయాన్ని నాకు అప్పచెప్పాలని కోరడం ఏంది? ఇది ఉన్మాదము. పిచ్చోడు చేయకపోతే ఇంకెవడు మరి వాడు? కనుక ఇట్లాంటి ఉన్మాదులను ఎవడు ఎంటేసుకురావాల్సిన అవసరం లేదు. ఆలయ పూజారి పైన దాడి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఈ గ్యాంగ్, రౌడీ గ్యాంగ్ ఏదైతే ఉన్నదో తక్షణంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా చాలా తెలంగాణ వ్యాప్తంగా చాలామంది స్పందిస్తూ ఉన్నారు. ఈ విధంగా అది విచారణ కొనసాగుతున్నప్పటికీ కూడా రామరాజ్యంలో కూడా బ్రాహ్మణులపైన దాడులు జరుగుతూ ఉన్నట్టయితే మళ్ళీ ఒకసారి రుజువు అయిపోయింది. రామరాజ్యం పేరుతో చేస్తున్నటువంటి అరాచకమైన ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమంలో బ్రాహ్మణులు కూడా బలిపశువులు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇవాళ ఆ రౌడీ ముఠ చాలా స్పష్టంగా చెప్పినది. కనుక ఇట్లాంటి ఉన్మాదపు అరాచక శక్తులు దేశంలో రాష్ట్రంలో కొక్కొల్లలుగా ఉన్నాయి. ఇట్లాంటి ఉన్మాదులను అరికట్టాలంటే రాజ్యాంగం వెలుగులో నిర్మాణమైన చట్టం తప్పనిసరిగా ప్రయోగించాల్సిన అవసరం ఉన్నది. ఇట్లాంటి అరాచక శక్తులను జైల్లో పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా చాలా మేరకు స్పందన వస్తూ ఉన్నది. కనుక రామరాజ్యంలో బ్రాహ్మణులకు సైతం రక్షణ లేదనేటటువంటిది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ రాజ్యమైనా సంక్షేమానికి కట్టుబడి ఉండాలి, ప్రజలకు భద్రత ఇవ్వాలి, ప్రజాస్వామిక హక్కులకు రక్షణ కల్పించాలి తప్ప అరాచకంగా రాజ్యాన్ని తీసుకొస్తామంటే కుదరని కథ. ఇది రాజ్యాంగం చెప్తా ఉన్నది, చట్టాలు చెప్తా ఉన్నాయి. ఇకనైనా ఇటువంటి ఉన్మాదపు ఇంకెవడైనా ప్రదర్శించదలుచుకుంటే దయచేసి మానుకోండి.